श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। क्षितौ षट्पञ्चाशत् द्विसमधिकपञ्चाशदुदके हुताशे द्वाषष्टिः चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशत् मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामा వ్యుపరితవపాదాంబుజయుగం. ఈ శ్లోకంలో దేవి యొక్క కిరణాలు 6 చక్రాలలో ఎలా విభజించబడ్డాయో వివరించబడింది. ఇక్కడ క్షితౌ అనగా మూలాధార, ఉదకే మణిపూరక, హుతాశే స్వాధిష్టాన, అనిలే అనాహత, దివి విశుద్ధి, మనసి ఆజ్ఞాచక్రం అని అర్థం. భావం చూద్దాం. ఓ తల్లి, పృథ్వీతత్వమైన మూలాధారమున 56 కిరణాలు, జలతత్వమున 52 కిరణాలు, అగ్నితత్వమున 62 కిరణాలు, వాయుతత్వమున 54 కిరణాలు, ఆకాశతత్వమున 72 కిరణాలు, మనస్తత్వమైన ఆజ్ఞాచక్రమున 64 కిరణాలు వ్యాపించి ఉన్నాయి. ఈ 360 కిరణములన్నింటికీ అనగా మొత్తం కాలచక్రానికి పైన సహస్రార కమలంలో నీ పాద పద్మద్వయం ప్రకాశిస్తుంది. అంటే జగన్మాత కాలానికి, ప్రకృతికి మరియు మన శరీరంలో షట్చక్రాలకు అతీతమైనది. కాలస్వరూపిణి అయిన ఆమె సాధకుడికి మోక్షాన్ని ప్రసాదించేందుకు ఈ చక్రాలన్నింటికి పైన ఉన్న సహస్రారంలో కొలువై ఉంటుంది. ఈ శ్లోకాన్ని భక్తితో పఠించడం వల్ల దారిద్ర్య బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇంతటితో సౌందర్యలహరి 14వ శ్లోకం సమాప్తం. స్వస్తి.